హలో ఫ్రెండ్స్! మా యానివర్సరీ రోజు అసలు ఎలాంటి ప్లాన్ లేకుండా ఇలా బయటకొచ్చేసామనమాట. లాంగ్ డ్రైవ్ అలా వెళ్తూ ఉంటే మాకు ఇది వైజాగ్ ఎక్స్‌ప్రో అని చెప్పి కనిపించింది. ఏం జరుగుతుంది? ఏమైనా ఎగ్జిబిషనా అని చెప్పి దగ్గరికొచ్చి చూసాము. సో, ఇక్కడ స్వర్గలోకం, యమలోకం ఇంకా రోబోటిక్ డైనోసార్స్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుందనమాట. పార్క్ లాగా ఉండిద్ది లోపల అని. సో, ఏంటి కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది కదా అని చెప్పి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి లోపలికి వెళ్ళాము. 360 డిగ్రీస్ విర్చువల్ రియాలిటీ అని చెప్పి ఒక ప్రపంచం ఉంది అన్నట్టు చూపించారన్న బయట పోస్టర్‌లో. సో, ఏదో ఉంది లోపల అని చెప్పి ఇంక టికెట్ తీసుకొని మేము 100 పెట్టి లోపలికొచ్చాం. సో, తీరా వచ్చేసరికి అది ఇంకా మేకింగ్‌లోనే ఉంది. కంప్లీట్ అవ్వలేదు. పక్కనే పెద్ద వైట్ బెలూన్‌లా ఉంది చూసారా అది. ఇంకా అది కడుతూ ఉన్నారనమాట. సో, ఒక 2 వీక్స్ ఆగితే అది కంప్లీట్ అయిపోయిద్ది అన్నట్టు చెప్పారు బయటే. బట్ ఇంత దూరం వచ్చాం కదా అని టికెట్ తీసేసుకొని లోపలికొచ్చేసాం. ఇంకా ఇక్కడ షాపింగ్ చేయడానికైతే అబ్బా! బోలెడు వస్తువులండి. కిచెన్ ఐటమ్స్ నుంచి డైలీ మనం యూజ్ చేసే వస్తువులు ఏదైనా సరే దొరికేటట్టు పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టేశారు. ప్లస్ ఏంటంటే ఇంకా గేమ్స్ అయితే చాలా అంటే చాలా రకాల గేమ్స్ ఉన్నాయి డిఫరెంట్‌గా. గేమ్ ఆడితే దాంట్లో గిఫ్ట్ వచ్చిద్ది గెలుచుకోవచ్చు అని చాలా మంది పిలిచారు. బట్ అసలు ఆ గేమ్ గెలిచేటట్టే లేదనమాట. సో, కళ్యాణ్ అయితే 2, 3 గేమ్స్ ఆడతానని చెప్పాడు. బట్ వేస్ట్ అనిపించింది. వాళ్ళు పెట్టిన రూల్స్ అయితే ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే. ఇంకా తర్వాత టైం యమలోకం. సో, నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్.